హలో అండి. ఈరోజు నేను చేసిన తప్పు మీరు చేయకండి. తప్పంటే తప్పేం కాదులేండి, మళ్ళీ ఏం తప్పక్క అనేసి అనకండి. ఏమైందంటే పోయినసారి దోసపిండి నానబెట్టేసానండి. దోసపిండి నానబెట్టేసింటే ఆ దోసలు అనేది సరిగా రాలేదు. మా పెన్నం కొంచెం బాగాలేదు, దోసలు రాలేదు. రాకుండా ఉంటే కనుక దా ఇంకా దోశ ఎందుకులే అనేసి యూట్యూబ్లో చూశాను. దోసపిండితోనే ఇడ్లీ వేసేది. యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఎన్నో షార్ట్లో కనిపించేసింది. దోసపిండితోనే 2 టిఫిన్స్ దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు అనేసి అన్నారు. అన్నీ వాళ్ళు చేసినందుకు అవునా బాగొస్తాయి అనేసి వేసాను. వేసిన తర్వాత ఏమైందంటే ఆ రోజు బాగానే ఒక రకంగా వచ్చేసాయి. అంటే గట్టిగానే వచ్చేసాయి. గట్టిగా వచ్చేసిన తర్వాత అంటే చేసుకుంటే తింటానే కొంచెం బెటరే. అంటే ఆవిరి దోశలు ఉంటాయి కదా, ఆ టైప్లో కొంచెం వస్తాయి. లేకుంటే కనుక గట్టిగా అనేది అయిపోయాయి. అలాగనే అనేసి నేను ఆ రోజు అట్లా చేశాను. కానీ నేనైతే ఇడ్లీ తినలేదు. మా పాప తినేసింది. అంటే మా పాప ఇంకా మా పాప తొందరగా పోతుంది కాబట్టి ఆమె చేస్తానే తినేసి వెళ్ళిపోతుంది స్కూల్కు. నేను తినే లోపల 10 అవుట్ అవుతుంది. ఆ టయానికల్లా రాళ్ళైనట్టు గట్టిగా అయిపోయింది. నేనేమనుకున్నా అంటే దోశలు వేయట్లేదు కదా అనేసి పొంగనాల పెనంలో పొంగనాలు వేసుకొని తినేసాను నేనైతే. కదా అలాగనే అనేసి మా పాప నిన్న నేను దోశ వేసింటిని. దోశ వేసింటే కనుక ఈసారి దోశలు అయితే కనుక కడుచుకోకుండా బాగానే వచ్చేసాయి. ఇంతకుముందు కొన్ని టేస్ట్ ఉండాలనేసి మినుంబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు అండ్ శనగబ్యాళ్ళు వేసేసి దోశ వేసింది. శనగబ్యాళ్ళు వేసిందాన కడుచుకపోయింది. ఈసారి మినుంబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు కలిపి వేసిందాన బాగానే వచ్చేసినాయి. అంటే బాగా వచ్చేయాలండి, బాగానే కాదనేసి బాగా వచ్చినాయి కానీ దోశలు మా పాప నిన్న పొద్దున్న దోశలు తినింది. సాయంకాలం కూడా ఈ టైం స్నాక్స్గా అనేది దోశలు వేసాను. ఈ టైం అంటే 5:30 అయిందండి టైము. స్నాక్స్గా ఉంటుందిలే అనేసి దోశలు వేసాను, తినేసింది. కానీ నైట్ ఏమనిందంటే రేపు ఇడ్లీ చేయమ్మా దోశ పిండితో బాగుంటుంది అనేది. నేను మేబీ అలానే చేసిండే ఇంకా అయిపోయిందేమో. నేనేం చేశానంటే ఇంకా దాంట్లోనే పోయినసారి గట్టిగా అయ్యాయి కదా, కొంచెం ఇడ్లీ రవ్వ కలిపితే ఏమన్నా మెత్తగా వస్తాయేమనేసి దోసపిండిలోనే లైట్గా ఇడ్లీ రవ్వ కలిపేసి ఈరోజు ఇడ్లీ పెట్టేశాను. అంటే నైట్ కలిపేసి పొద్దున ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఏమైందంటే అవి వేడిగా ఉన్నప్పుడైనా కానీ చాలా గట్టిగా అయిపోయాయి. దానికి తోడు ఎట్లయిపోయినాయి అంటే ఇంకా ఇడ్లీ ప్లేట్లో నుంచే బయటికి రావట్లేదు, అంత గట్టిగా అయిపోయాయి అవి. దాంట్లోకి చేసిన చట్నీ కూడా కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది. చట్నీ కూడా బాగా రాలేదు, ఆ ఇడ్లీ కూడా బాగా రాలేదు అస్సలు. ఇంకా మా పాప అయిపోయాక అవే తిని చూసి బాగానే ఉన్నాయిలేమో అనేసి ఇంకా వేడిపోయిందని కొన్ని తిని స్కూల్కి వెళ్ళింది. ఇంకా నేను తిందామా అనేసి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మన వల్ల కాలేదు. మళ్ళీ దోశలు అయితే తిన్నాను. అట్లా దోసపిండితో ఇడ్లీ అనేది ఏం సరిగా రాదండి. ఎంతన్నా దోసపిండితో దోశలే వేసేసుకోవాలి, ఇడ్లీ రవ్వతో ఇడ్లీలే వేసేసుకోవాలి. ఇడ్లీ రవ్వతో దోశ వస్తుందేమో కానీ దోసపిండితో అయితే ఇడ్లీ రాదనేసి నాకైతే బాగా అర్థమైంది. ఏదైనా కానీ ఒక తప్పు వల్లనే నేర్చుకుంటారు ఎవరైనా కానీ, పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ. ఒక తప్పు అంటే ఇప్పుడు నేను ఇది వేసాను కాబట్టి దీనివల్ల ఓహో ఇట్లా అయింది కదా, ఇంకోసారి అనేది ఇలా చేయకూడదు అనేసి అర్థమైపోతుంది. పిల్లలైనా అంతేనండి. ఏదైనా ఒక చిన్న తప్పు చేశారనేసి వాళ్ళను మనము తిట్టినా ఏదైనా చేసినా కానీ ఆ తప్పు వల్ల వాళ్ళకు అర్థమైపోతుంది. ఈ తప్పు చేస్తే ఇలా మా అమ్మ కొడుతుంది, తిడుతుంది, లేదా ఈ తప్పు చేయకూడదు, ఒకసారి ఈ తప్పు చేసింటే ఇలా అయింది కదా అనే విషయం మన అర్థమవుతుంది. మనం కూరలు చేసినా ఏదైనా వంటలైనా లేదా ఏదైనా మనం మిషన్ కుట్టే వాళ్ళకైనా కానీ ఏదో ఒక చిన్న తప్పు జరిగిందంటే ఇట్లా కుట్టామంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కదా అనేది కనుక అర్థమైపోతుంది. ఏదైనా ఒక తప్పు వల్లనే నేర్చుకోగలుగుతారు అంటారు కదా. మనము అన్ని పుట్టుకతోనే మొత్తం నేర్చుకునేది ఇంకా ఏం ఉండదు కదా. అన్ని చిన్న చిన్నగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకునేటప్పుడు పొరపాట్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. జరిగినప్పుడు ఏం కాదు, వదిలిపెట్టకూడదు. మనము వదిలిపెట్టకుండా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏదైనా కానీ సక్సెస్ అనేది వస్తుంది. అది వంట విషయంలో అయినా కానీ ఏదన్నా విషయంలో అయినా కానీ మనం చేసే పని ఇష్టంగా ఏదైనా కానీ చేస్తే కనుక ఒకసారి ఫెయిల్ కావచ్చు, రెండుసార్లు ఫెయిల్ కావచ్చు, మూడోసారి అయినా సక్సెస్ అవుతాం కదా. సక్సెస్ అయితే కనుక వస్తుంది. నాకు దీనివల్ల అయితే కనుక అర్థమైంది, దోశనే వేయాలి అనేసి, ఇలాంటివి చేయకూడదు అని అనిపించింది నాకైతే ఈరోజు అయితే కనుక. పోయినసారి కానీ రాళ్ళు ఉన్నట్టు అయిపోయాయండి. అసలు టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్, పిండి వేస్ట్, ఇవన్నీ వేస్టే. అదే పిండి కొంచెం రవ్వ కలిపేసాం కదా, బోండాల మాదిరి వేసినా బాగా టేస్ట్గా ఉండు, కానీ ఏది లేకుండా ఇట్లా అయిపోయింది.